హైదరాబాద్లో హవాలా వ్యాపారం మళ్లీ జోరందుకుంది. కొంతమంది వ్యాపారులు బుటాగా ఏర్పడి హవాలా మార్గాన కోట్ల రూపాయల డబ్బులు తరలిస్తున్నారు. పన్ను చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్నారు. బేగం బజార్, సికింద్రాబాద్, కోటి ప్రాంతాల్లో హవాలా వ్యాపారం మూడో కంటికి తెలియకుండా కొనసాగుతోంది. హవాలా మార్గం ద్వారా డబ్బులు తరలించే ముఠాలు హైదరాబాద్లో పలుచోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, కాచిగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో హవాలా వ్యాపారులు అధిక సంఖ్యలో ఉన్నారు. రోజుకు కోట్ల రూపాయల డబ్బులు వీరి నుంచి చేతులు మారుతున్నాయి. కాచిగూడ, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 హవాలా వ్యాపారులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 90 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. Apart from 90,50,400 rupees, ఈ seizure లో 3 cash counting machine, తర్వాత 4 bikes have also been recovered from 4 persons. ఇదిలో ఒక స్పెషల్ ఫీచర్ మీ అందరికి ఇన్నర్ జాకెట్ ఉంది. ఇది జాకెట్లో 1 crore up to 1 crore cash it can carry. సో ఇట్ లుక్స్ లైక్ ఇది ఒక ప్రొఫెషనల్ గ్రూప్, ఒక ప్రొఫెషనల్ క్యాష్ క్యారియర్ ఉన్నారు. సో ఎంటైర్ క్యాష్ ఫ్లో, everything we will be coordinating with income tax department. We will take further action. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తూ వారి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో లెక్క చూపకుండా ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్న కోట్ల రూపాయల సొమ్ము బయటపడుతోంది. డబ్బు గురించి ఆరా తీయగా హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్న విషయం బయటపడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29 కోట్ల రూపాయల డబ్బు పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. మరో 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పజెప్పారు. Falls in the limit of Hyderabad Commissionerate, and if 15 into 3 ante 45 flying squad team and 45 static surveillance team is already working. మీ అందరికీ తెలుసు 2018 ఎలక్షన్లో, స్టేట్ ఎలక్షన్లో టోటల్ 195 కేసెస్ వర్ బుక్డ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్. ఈ 195 కేసెస్ లో 120 కేసెస్ కి చార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది, ట్రయల్ కూడా జరుగుతుంది. 120 కేసెస్ దే ఆర్ ఆల్రెడీ అండర్ పెండింగ్ ట్రయల్ స్టేట్. తర్వాత 17 కేసెస్ లో కన్విక్షన్ కూడా వచ్చింది. సో వీఆర్ మేకింగ్ ఆల్ నెసెసరీ అరేంజ్మెంట్ టు సీ దట్ రోల్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద ఎలక్షన్. Election Commission of India guideline prakaram to check flow of unaccounted money. At the time of seizure, in 4 person possession lo, there is nothing to explain ee dabbu ekkada nunchi vachundi, ekkada potundi. So it is definitely unaccounted. Now trail, if somebody is claiming, then they have to claim it to income tax department and they have to show all the document whenever it is required. Till that it will be in the custody of income tax department. ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో తప్ప మిగతా సమయంలో హవాలా వ్యాపారం గురించే బయటికి రావడం లేదు. అటు ఆదాయ పన్ను శాఖాధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ హవాలా వ్యాపారుల వైపు కన్నెత్తి చూడటం లేదు.